బుకింగు, డైరెక్ట్ బుకింగులకి ఏ ప్రాబ్లము రాదు. రాకుండా చూడమని కేంద్రం ఆదేశించింది కాబట్టి అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. కేంద్రం ఆదేశించింది కాబట్టి. ఎవరికి సంక్షోభం వస్తుంది? రోడ్లు పక్కల బండ్లు పెట్టుకునేటటువంటోళ్ళు, టీ స్టాల్సోళ్ళు ఇట్లాంటిది. ఎందుకంటే ఒక గ్యాస్ బండ కమర్షియల్‌గా మనకుంటే గనక 1, 2, 3 ఇస్తారు గానీ 30, 50 ఇవ్వరు గదా! అవన్నీ ఓ రకంగా బ్లాక్‌లోనే వెళ్తున్నాయి. 4, 5 కనెక్షన్సో, 10 కనెక్షన్సో తీసుకొని ఆ పేర్లతో తీసుకున్నయే నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి తగ్గితే వాళ్ళ వలన కనబడే ఇంపాక్ట్ ఎక్కువుంటది సమాజంలో. ఇంటి వాళ్ళకి కంటే కూడా ఆ ఇంపాక్ట్ ఎక్కువుంటది అన్నది ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు వరకు ఆ గ్యాస్ సంక్షోభం పరిష్కారమైందన్నది పేపర్‌లలోనే. వ్యక్తులకి సంబంధించి ఇవాళైనా మీరు గబక్కన గ్యాస్ బండ కావాలంటే అదనంగా 500-1000 వసూలు చేస్తున్నారు. అవును. 2000-3000 వసూలు చేస్తున్నారు. ఒరిజినల్ బండ ఎంత? 1100. 1100 బండ రూ. 3000 వసూలు చేస్తున్నారంటే ఎవరు తింటున్నారు ఇది? పోనీ గ్యాస్ కొరతే నిజం అనుకుందాం. గ్యాస్ కొరత నిజమైతే మరి ఆ డబ్బులకి ఎట్టొస్తుంది గ్యాసు? అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త గ్రౌండ్‌లోనే ఉంటాడు. 1,00,00,000 మందికి పైగా సభ్యత్వం ఉంది. జనసేన కార్యకర్త గ్రౌండ్ లెవెల్‌లోనే ఉంటాడు. 20,00,000 మందికి పైగా సభ్యత్వం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రౌండ్ లెవెల్‌లోనే ఉంటాడు. 15,00,000కి పైగా సభ్యత్వం ఉంది. అంటే దగ్గరగా 1,50,00,000కి పైగా వాళ్ళదే